సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడేది దాంతో దానికి వస్తాను సార్. ఆయన మాట్లాడుతూ అంటాడు సాధారణ బడ్జెట్ పెట్టే దమ్ము లేదు ప్రభుత్వానికి అని మాట్లాడాడు. దాంతో పాటు ఆయన చెప్పారు తల్లికి అమ్మకు వందనం అంటున్నారు కదా, దీంట్లో లెక్క అంటే లోకేష్ గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పిన మాటలకి దీంట్లో లెక్కేసుకోవడానికి ఏముంది, ఇచ్చేయచ్చు కదా 40 లక్షలు 48. అవును, నేను అంటుండా కదా, నీ అంటే తింకరోళం కాదు కదా, నీలాగా బడికి పోయి చదువుకోలేని వాళ్ళం కాలేదు కదా, నీలాగా దేశ సంపదలు లూటీ చేసిన వాళ్ళం కాదు కదా, దొంగోడికి తెలివితేటలు ఎక్కువని నేననే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో రాధాకృష్ణ గారు. ఎప్పుడు ఇవ్వాలా 75% అటెండెన్స్ ఉండాలి పిల్లోడికి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. 75% అటెండెన్స్ ఎప్పుడు వస్తుంది? జూన్ లో స్కూల్ మొదలు పెట్టారు, జనవరిలో ఇస్తారు తల్లికి వందనం. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరమే లేదు, నువ్వు ఎంత రెచ్చగొట్టినా జనవరిలో ఇస్తాం రాబాయ్ అని చెప్పమానండి. క్లియర్ గా చెప్పేయాలి ప్రభుత్వం. 75% పిల్లోడు అటెండెన్స్ ఉన్న ప్రతి బిడ్డకి మేము తల్లికి వందనం ఇస్తున్నాం. నోరు మూసుకుంటారో లేదు చూడండి. మనం చెప్పకపోవటం వల్ల వస్తున్నటువంటి నష్టాలు అన్నమాట. ఇవన్నీ మనం చెప్పకపోవటం వల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ అన్నాడు, దసరాకు ఒకటి ఇండి, 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఇండి. దానికి ఎస్టిమేషన్ ఎంత అవుద్ది? చంద్రబాబు నాయుడు వరి నీకంటే తెలియలేదు, నేను చెప్తా ఈయన ఎందుకు ఆపిందో కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 75 పథకాలు ఉంటాయి, రాష్ట్రానికి ఇంత గ్రాంట్ అలొకేషన్ అవుద్ది ప్రతి పథకంలో. ఆ 75 పథకాల పేర్లు చెప్పరా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మగోడు అయితే చెప్పరా 75 పథకాల. 75 పథకాలు ఉంటాయి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నువ్వు మగాడు అయితే చెప్పు 75 పథకాల పేర్లు. ఆటి బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ప్రతి రాష్ట్రానికి ఇంత కేటాయిస్తారు, దాన్ని స్టేట్ బడ్జెట్ ని 2 కలుపుకొని బడ్జెట్ వదలాలా. అందుకు పెద్ద ఆయన ఆగుండేది చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చోళ్ళు కాడ మనం ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డిని. 75 పథకాలకి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంత అలొకేషన్ చేస్తుంది, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ 2 కలుపుకొని అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆపిండే తప్ప దమ్ము లేక కాదు. దొంగతనం చేసి బతికినోడికి నీకే అంతుంటే ఇన్నేళ్ళు 40 ఏళ్ళు రాజకీయంలో ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆయనకి లేవు తెలివిదా? ఇవాళ దేశంలో ప్రధానమంత్రి మోడీ తర్వాత 2వ ప్లేస్ లో ఉండేది చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు, ఈయన అమిత్ షా గారు సెకండ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రధానమంత్రి తర్వాత ఇవాళ ప్రధానమంత్రిని డిసైడ్ చేసే చంద్రబాబు నాయుడు. అందువల్ల ఏంటంటే లాగి గుంజి పక్కన కూర్చొని పెట్టుకుంటున్న మోడీ గారు చంద్రబాబు నాయుడిని. అవునా కదా? అందువల్ల ఏంటంటే ఇవాళ దేశం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం నువ్వు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఆయన పునర్నిర్మించాలనుకుంటున్నాడు. మనకి ఇప్పుడు డబ్బులు అవసరం, తగాదా పెట్టుకుందామా, మంచిగా ఉండి డబ్బులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. కాబట్టి మనకి రైలు అడిగిన ప్రాజెక్టులన్నీ ఇస్తుండ్రు. ఎందుకు ఆవేశపడుతున్నావు నువ్వు? అంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తన్నుకోవాలనే వ్యూహం. ఆ వ్యూహం ఆల్రెడీ 2019లో పెట్టి సక్సెస్ అయ్యిండు. నేను ఢిల్లీలో చెప్పిన బాబు గారికి, బాబు గారు వద్దు 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 అంటే ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష, ఆ దీక్ష ఈ దీక్ష వద్దు వద్దు అంటే పెట్టుకున్నాడు. ఆడేంటి ఈడు దూరటానికి, ఈడు పోయి దూరిండు. అలాగే జరిగింది కదా. నువ్వు మాట్లాడి మోడీకి వ్యతిరేకంగా నేను చూస్తా. ఒక మాట ఎందుకు ఎప్పుడు లేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అంటే బీజేపీ వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడారు. ఢిల్లీలో మనం మాట్లాడాల్సిందిగా మాట్లాడు చూస్తా. ఢిల్లీలో 11 మంది రాజ్యసభ సభ్యుల నీ రాజ్యసభ సభ్యులు మాట్లాడమను. దేశ పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు మీద ఎందుకు బడి ఆడుస్తున్నావా? రాష్ట్రానికి సంబంధించిన మాకు నిధులు ఇన్ని రావాలని మాట్లాడు. నీ దొమ్మేందో తేలిపోద్ది. ఏడొచ్చి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం కాదు, ఒకసారి బీజేపీని మాట్లాడి చూడరాదా ఏమవుద్దో, నీ పరిస్థితి ఏందో. అందువల్ల ఇదంతా కానే కాదు. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి డిస్కషన్ చేయటమే వేస్ట్ అని చెప్తున్నారు రాధాకృష్ణ గారు. ఒకే చిన్న పాయింట్ సార్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ నాన్న పేరు ముందు తీసుకొచ్చి ఆయన వేరే శివకుమార్ అయిన పార్టీ పెట్టుకున్నట్టు వేరే పక్కన పెడితే, వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, అంటే ఆరోగ్యశ్రీ పథకానికి రాజశేఖర రెడ్డి గారు ఒక బాగా చేశాడని చెప్పి ప్రజల్లో ఉంది. బట్ ఆరోగ్యశ్రీ పథకానికి 5 సంవత్సరాల్లో 1600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఏదైతే మీ నాన్న పెట్టిన పథకానికి ఉందో 1600 కోట్ల బకాయిలు పెట్టేసి ఉన్నాయి. హాస్పిటల్కి ఇవ్వని పరిస్థితి గవర్నమెంట్. నీకు దేంట్లో పెండింగ్ బకాయిలు నేను చెప్తా ఇన్రాదా. 1,35,000 కోట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ లో. 17 డిపార్ట్మెంట్లు వరుసగా 1,35,000 కోట్ల రూపాయలు ప్రజెంట్ కట్టాల్సిన బిల్లులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు.
యా నుంచి తెచ్చి కడతాడు నాకు చెప్పండి. నువ్వు ఆరోగ్యశ్రీ నువ్వు ఇవన్నీ ఒకటే చెప్తున్నావు. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ గా తీస్తే చెల్లించాల్సిన బకాయిలు 1,35,000 కోట్లు ఉన్నాయి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కట్టాల్సిన డబ్బులు ఆ 9,74,000 కోట్లు కాకుండా నేను చెప్పే లెక్క ముచ్చట నీకు ఈ కడతాడా? ఇప్పుడు కాంట్రాక్టర్లు రోడ్డుకి టెండర్ వేయాలంటే నువ్వు డబ్బులు ఇస్తామని నమ్మకం ఏంది? నాకు నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ అమరావతిలో వర్కులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు వర్కులు? పెద్ద పెద్ద కంపెనీలు. డబ్బులు అయ్యా నేను ఇవ్వలేనయ్యా, మీరు వచ్చి పెట్టుబడి పెట్టి చేయండి, మీకు కొద్దిగా ఇస్తా అన్నాడు. సార్ పాత రేట్లు మమ్మల్ని చేయమంటే మేము యాడ్ చేస్తాం, కొంచెం పెంచండి సార్ ఈ కొత్త రేట్లు అన్నారు. ఇప్పుడు అప్పుడు ఎన్సీసీ వాళ్ళకి, నవయగా వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి, సపోర్ట్ పుల్లు వంచిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి 10%, 25% బిల్డింగ్ వర్క్లు ఇప్పుడు నడుస్తున్నాయి కదా అమరావతి. ఇప్పుడు ఎట్ట నడుస్తున్నాయి వర్క్లా? వాళ్ళందరినీ ఎట్ట చేపిస్తున్న పని? వాళ్ళ కంపెనీలు పెట్టుబడి పెట్టుకుంటుంటే నెగోషియేషన్ చేస్తారు. అయ్యా కష్టాల్లో ఉంది, యాజ్ పర్ కాస్ట్ ప్రకారం ఎస్టిమేషన్ వేసి మీకు ఇస్తాను, కాబట్టి మీరు పని చేయండి, మిమ్మల్ని నష్టపరచను అని చెప్తే పనులు నడుస్తున్నాయి. నీకు కరెక్ట్గా నేను చెప్తున్నా కదా. ఇప్పుడు రెంటల్ పే చేస్తున్నారుగా హైకోర్టు జడ్జీలకి, వాళ్ళకి అందరికీ టీఏ-డిఏల కింద మనకి హౌస్ రెంట్ అవలెన్సెన్స్ ఉంటాయి, అవన్నీ మిగిలిపోయాయిగా. ఎమ్మెల్యేలకి హౌస్ రెంట్ అవలెన్స్ కింద ఎంత అవుతుంది? ఎమ్మెల్సీలకి హౌస్ రెంట్కి అవలెన్స్ కింద ఎంత అవుతుంది? మన బిల్డింగ్లో వాళ్ళు ఉంటే ఇంకా మనం కట్టే పని లేదుగా. అవును. ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇవన్నీ. ఇప్పుడు జడ్జిల్స్ క్వార్టర్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళకి హౌస్ రెంట్ అవలెన్స్ ఇస్తున్నాగా. సెక్రటరీ ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అవలెన్స్ మిగిలిపోతాయిగా వాళ్ళ బిల్డింగ్లోకి వాళ్ళు పోతే. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ప్రేలాపనలు కాదు. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుందని చెప్పి చదువుకున్న మనలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే 12 నెలల తర్వాత మాట్లాడండి. ఈ 5 ఏళ్ళు మనకి స్వర్ణయుగం, చంద్రబాబు నాయుడు యుగం స్వర్ణయుగం కాబోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా మన ఎంపీలు 25 మంది ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను తగులుకొని రైల్వేని ఒక ఎంపీ, మన చంద్రబాబు నాయుడు గారు కూడా రైల్వేకి కావాల్సిన పనులు ఒక ఎంపీకి అప్పచెప్పాలా, ఇరిగేషన్కి సంబంధించి ఒక ఎంపీకి అప్పచెప్పాలా. అట్లా ఈ 75 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఎంపీకి 3 వస్తాయి. 25 మంది ఎంపీలు ఉన్నారు కదా మనకి, 25 మంది ఎంపీలు ఇంటూ 3 వేస్తే ఏమవుతాయి? 75 స్కీమ్. ఒరే బాబు ఈ 3 డిపార్ట్మెంట్లో చూడు నువ్వు 5 ఏళ్ళు అని ఎంపీలకు బాధ్యత అప్పచెప్పాలా. ఎమ్మెల్యేలు ఏడన్నా స్టేట్ మినిస్టర్ని కోఆర్డినేషన్ చేసుకోవాలా. వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటే ఈ నుంచి కాగితాలు పోవాలన్నా, తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పోవాలన్నా, ఇక్కడ ఉన్న స్టేట్ మినిస్టరు ఒక్కొక్క ఎంపీ 3 పథకాలు, ఆ 75 పథకాలు అయితే ఉండేగా, వాటి నుంచి నిధులు తెచ్చుకోవాలా. తర్వాత ప్రోగ్రెస్ రిపోర్టు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలా. ఇప్పుడు భూ సమీకరణ చేయాల్సి వస్తుంది. అక్కడున్న భూములు ఉన్న రైతులతో మాట్లాడి, బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి అని అడిగి వాళ్ళ ఆ సమస్యలు లేకుండా కలెక్టర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేయాలా. బోల్డ్ అంత పనుందో చేస్తే ఇప్పుడు కక్షా కార్పణ్యాలు కాదు కావాల్సింది రాధాకృష్ణ.